ఓకే. బౌల్స్‌ని క్లీన్ చేయడానికి అని చెప్పేసి మనం ఇచ్చే మెడిసిన్స్ డల్కోలాక్స్ లేదా గ్లిజరిన్. తర్వాత వారికి ఫిట్స్ అయిన తర్వాత ప్రతిసారి వాళ్ళకి బైతింగ్ స్నానం చేయించాలి. ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అంటే వారికి ద ఫుడ్ విచ్ కెన్ బి డైజెస్టెడ్ ఈజీలీ, తేలిగ్గా జీర్ణమైన ఆహారం వాళ్ళకు ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఇఫ్ షీఈస్ ఆన్ లేబర్, ప్రసవం జరుగుతూ ఉంది, అప్పుడు వారికి నథింగ్ షుడ్ బి గివెన్ బై ద మౌత్, నోటి ద్వారా వాళ్ళకి ఎటువంటి ఆహారం కూడా ఇవ్వకూడదు. తర్వాత సైన్స్ ఆఫ్ లేబర్, ప్రసవం అవుతుంది అనేటువంటి సూచనలు ఉంటాయి, కొన్ని ఉంటాయి, అవి చూసుకోవాలన్నమాట. ఉదాహరణకి షో అంటాము, రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటాము, డైలటేషన్ ఆఫ్ సర్విక్స్ అంటాము. ఈ మన తర్వాత చూసుకోవచ్చు నెక్స్ట్ క్లాస్లో. తర్వాత అబ్జర్వ్ ఫర్ ద జనరల్ కండిషన్ ఆఫ్ ద మదర్, తల్లి యొక్క కండిషన్ ఎలా ఉంది జనరల్లీ, ఈస్ స్టేబుల్ ఆర్ నో. చెక్ ఫర్ ద వైటల్ సైన్స్, అంటే ఏవేవి, టెంపరేచరు, పల్స్, రెస్పిరేషను, బీపీ అటువంటివి ఎవ్రీ హాఫ్ అన్ అవర్లీ. తర్వాత ఎగ్జామిన్ ద కలర్ ఆఫ్ స్కిన్, ఆమె యొక్క చర్మం కలర్ చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ బ్లూ దాన్ని ఏమంటాం మనము సైనసిస్ అంటాం, ఎల్లో ఉంటే ఏమంటాం జాండిస్ అంటాం. తర్వాత మెయింటైన్ ద ఇంటేక్ అండ్ అవుట్పుట్ చార్ట్, ఎంత మొత్తంలోకి వచ్చింది ఎంత మొత్తంలోకి పోయింది అనేది మనము ఒక చార్ట్ మెయింటైన్ చేయాలన్నమాట. తర్వాత చెక్ ఫర్ ద ఎఫ్హెచ్ఎస్, ఫీటల్ హార్ట్ సౌండ్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్లీ. ఇఫ్ పల్స్ రేట్ అండ్ రెస్పిరేటరీ రేట్ ఆర్ ఇంక్రీజ్, ఒకవేళ నాడీ కొట్టుకునే వేగం కానివ్వండి, శ్వాస వేగం కానీ పెరిగితే ఏమైనట్టది, ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ సెరిబ్రల్ హ్యామరేజ్ అనమాట. అంటే సెరిబ్రల్ బ్రెయిన్, మెదడులో ఏదైనా హ్యామరేజ్, రక్తస్రావము అయినట్టుగా మనము గుర్తించాలి. ఒకవేళ బీపీ తగ్గినా పెరిగినా కారణం ఏం కావచ్చు, ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఫీటల్ డిస్ట్రెస్లోన శిశువు యొక్క పరిస్థితి ఏమంటారు దిగజారిపోయినట్టు, అంటే చనిపోయేదానికి దగ్గరగా ఉన్నట్టుగా మనము గుర్తించవచ్చు అనమాట. ఇంకా ఇఫ్ ద యూరిన్ అవుట్పుట్ ఈజ్ యాబ్సెంట్, ఒకవేళ పేషెంట్కి ఏమైంది, ఆమెకు ఎటువంటి మొత్తాలు కూడా యూరిన్ రావడం లేదు, ఏమైనప్పుడు ఆమెకు షీ మే హ్యావింగ్ ఏ రీనల్ ఫెయిల్యూర్. అబ్జర్వ్ ఫర్ ద జాండిస్ అండ్ రికరెన్స్ ఆఫ్ ఫిట్స్, ఆమె జాండిస్ గమనిస్తూ ఉండండి. ఒకవేళ ఫిట్స్ మళ్ళీ వస్తున్న లేదో గమనించండి. తర్వాత ఆబ్స్టెట్రికల్ కేర్ అంటే ప్రసవం కేర్ అనమాట. ఒకవేళ పెల్విస్ ఇస్ అడెక్వేట్, అంటే ఆమె కూపకం పెద్దగా ఉందనుకుందాం, నార్మల్గా అంటే ఫిట్నెస్కి తగ్గట్టుగా ఉంది. సర్వీక్స్ ఈజ్ ఫేవరబుల్ అండ్ డైలెక్టెడ్, ఒకవేళ సర్వీస్ అంటే గర్భాశయం కంఠద్వారం ఓపెన్ అయ్యి ఉంటే కనుక, మెంబ్రెయిన్స్ కనుక పగిలి ఉంటే కనుక ఆమె ఏం చేయొచ్చు, సాధారణ ప్రసవానికి ఆమె వెళ్ళిపోవచ్చు అన్నమాట. కావాలంటే ఆమె ఏం చేయొచ్చు, కెన్ ఆల్సో అప్లై ఫోర్సెప్స్ డెలివరీ అంటాము, అది కూడా ఒక ప్రక్రియ అనమాట, నార్మల్గా చేయడానికి ఉపయోగించేటువంటి పరికరం. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సర్వీక్స్ ఈజ్ అన్ఫేవరబుల్, సర్వీక్స్ అనేది ఓపెన్ కావడం లేదు, గర్భాశయం ఏమైంది, కంఠభాగం ఓపెన్ కావడం లేదు, క్లోజ్ అయి ఉంది, ఇట్ ఈస్ నాట్ డైలేటెడ్, అప్పుడు ఏం చేయాలి, గో ఫర్ ఆక్సిటోసిన్. ఏం చేస్తాం మనము ఐవి ద్వారా వి గివ్ ఇంజెక్షన్ ఆఫ్ ఆక్సిటోసిన్. దాంతోపాటు ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, వెయిట్ నుంచి ఏం చేస్తాం మనము, టేక్ ఏ నీడిల్ తీసుకొని కృత్రిమంగా ఆమె పొరల్ని రప్చర్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి ఉమ్మనీరు బయటికి వచ్చి ఆటోమేటిక్గా నొప్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కేర్ ఇన్ పెర్ప్యూరియం అంటే ఏంది, ప్రసవం తర్వాత తీసుకోవాల్సిన కేర్ ఏమిటి. మెయింటైన్ సెడేషన్ ఫర్ 24 hours ఆఫ్టర్ డెలివరీ, ప్రసవం తర్వాత 24 hours దాకా ఆమె ఏం చేయాలి, ఆమెను పడుకోబెట్టాలన్నమాట. వీ హ్యావ్ టు గివ్ సెడేటివ్స్. యాంటీ హైపర్టెన్సివ్స్, బీపీ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తాం. అబ్జర్వ్ ఫర్ పోస్ట్ పార్టమ్ ఎక్లాంషియా, ప్రసవం తర్వాత కూడా ఆమెకి ఏమన్నా ఎక్లాంషియా సిమ్టమ్స్ చూడండి అనమాట. అంటే ఇది బీపీ రావడము, వాపు రావడము, ప్రోటీన్స్ పోవడం యూరిన్లోంచి, లేకపోతే ఫిట్స్ రావడం అటువంటివి. ఇఫ్ ద మదర్ ఈజ్ ఇన్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఎక్స్ప్రెస్ ద బ్రెస్ట్ మిల్క్ ఇన్ ద క్లీన్ కంటైనర్, ఫీడ్ ద బేబీ స్పూన్. ఒకవేళ మదర్ అనేది మానసికంగా స్థిరంగా లేదు, కన్ఫ్యూజన్లో ఉంది,
మొత్తాన్ని షీ నాట్ ఇన్ కోఆపరేట్లో లేదు. అప్పుడు ఏం చేస్తాం మనము, కృత్రిమంగా ఆమె బ్రెస్ట్లోంచి పాలను పట్టి ఒక కంటైనర్లో బేబీకి స్పూన్తో పట్టిస్తాం అన్నమాట. ఇది ఎక్లాంప్షియా. నెక్స్ట్ టాపిక్ చైల్డ్ హెల్త్లోనిది నర్సింగ్ కేర్, కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డయేరియా. నీలవిరేచనాలు ఉంటాయి కదా, అతిసార వ్యాధి, డయేరియా, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. చూద్దాం. సో ఇట్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఫర్ ద డెత్ ఆఫ్ చిల్డ్రన్. పసిపిల్లలు, శిశువులు, ముఖ్యంగా 1 year లోపు బేబీస్ అనేవారు చనిపోవడానికి ముఖ్యమైన కారణం ఇది ఒక కారణం. ఏది? డయేరియా, అతిసార వ్యాధి. అంటే ఇది డిఫైన్డ్ యాజ్ ద ప్యాసేజ్ ఆఫ్ లూజ్ లిక్విడ్ ఆర్ వాటరీ స్టూల్స్ మోర్ దాన్ 3 times a day. నీళ్ళ విరేచనాలు కావడము రోజు కనీసము మోర్ దాన్ 3 times, దాన్ని మనము డయేరియా అంటాం. సో టైప్స్ ఉంటాయి అన్నమాట ఇవి. ఇట్ మే బి ఎదర్ అక్యూట్ ఆర్ క్రానిక్. అక్యూట్ అంటే ఏంది? సడన్గా వచ్చిందన్నమాట. అటాక్ ఆఫ్ లూజ్ మోషన్ విత్ సడన్ ఆన్సెట్, అకస్మాత్తుగా వస్తుంది. లాస్ట్ అప్ టు 10 to 14, దాదాపు 10 నుంచి 14 days దాకా ఉంటుంది. దీని ఇంకో పేరు ఏం పేరు? జీఈ అంటాం, గ్యాస్ట్రో ఎంటరైటిస్. అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ అని కూడా పేరు ఇంకోటి దీనికి. క్రానిక్ ఏంటంటే అటాక్ ఆఫ్ లూజ్ మోషన్స్ అకరింగ్ ఫర్ 3 weeks ఆర్ మోర్. 10 to 14 days ఉంటే ఏమంటాము? అక్యూట్ డయేరియా అంటాము. అలా కాకుండా 3 వారాలు దాటిపోతే ఏముంటుందని మనము క్రానిక్ డయేరియా అంటాం. అంటే దాని టైం బట్టి, షార్ట్ టైం ఉంటే అక్యూట్, కాలం ఎక్కువ ఉంటే దీర్ఘకాలికంగా ఉంటే క్రానిక్ అంట. దీని కారణం ఏముండవచ్చు అంటే ఇట్ మే బి అండర్లయింగ్ ఆర్గానిక్ డిసీజెస్, లోపల ఏమన్నా అవయవాల తేడా వల్ల రావచ్చు ఇది. లేకపోతే విత్ ఆర్ వితౌట్ మాల్ అబ్జర్ప్షన్, అంటే ఏంది? ఆమెకు ఒంటికి అది పట్టకపోవచ్చు, తిన్నదంతా అట్లా వెళ్ళిపోవడం, ఇవన్నీ ఉండొచ్చు దేంట్లో? క్రానిక్లో. కాజెస్ ఏముండవచ్చు డయేరియాకు అంటే ఫస్ట్ వన్ వైరస్. ఏ వైరస్ కావచ్చు అది? రోటా వైరస్, ఎంట్రో వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్, మిజిల్ వైరస్, ఆర్ బ్యాక్టీరియా కావచ్చు. ఎగ్జాంపుల్ ఇస్చెరిషియా కొలై, సాల్మోనెల్లా, స్టెఫిలోకోకస్, క్లెప్సీలియా, షిగెల్లా, విబ్రియో కొలెరా. దీనిలో మోస్ట్ కామన్ విబ్రియో కొలెరా అన్నమాట. ఇంకా దాంతోపాటు ఇంకేం కారణం కావచ్చు? ఇట్ మే బి పారాసైట్స్, పరాన్న జీవులు. ఏవేవి? గియార్డియా ల్యాబ్లియా, ఎంటమిబా హిస్టోలిటికా, లేకపోతే క్యాండిడా అల్బికెన్స్. ఫంగస్ ఏం కావచ్చు? సేమ్ క్యాండిడా కావచ్చు. లేకపోతే పొరపాటున ఇన్ఫెక్షన్స్ కాకుండా వేరే ఏదైనా మెడిసిన్స్ వల్ల, మందుల వల్ల కూడా ఒక్కోసారి రావచ్చు. ఎట్లా అంటే ఫుడ్ పాయిజనింగ్ వల్ల, అంటే ఫుడ్ సరిగా లేదు, చెడిపోయిన ఆహారం తీసుకోవడము, లేదా కలుషితమైన ఆహారం తీసుకోవడము, ఓవర్ ఈటింగ్, ఎక్కువగా తినడము, స్టార్వేషన్, ఉపవాసం ఎక్కువ ఉండడము, ఇవి కూడా కారణం అన్నమాట. ఇంకా వేరే కారణాలు ఇంకేమి ఉండవచ్చు అంటే అదర్ కాజెస్ ఇంటూ ససెప్షన్ అంటాము. అంటే ప్రేగులు ముడిపడిపోవడం లాంటిది అన్నమాట. మెగాకోలాన్, పెద్దగా ఉన్నటువంటి పెద్ద ప్రేగు. మాల్ అబ్జర్ప్షన్ సిండ్రోమ్, అంటే ఏం తీసుకున్న ఆహారం అది ఒంటికి పట్టకుండా, బ్లడ్లో కలవకుండా అట్లే బయటికి వెళ్ళిపోవడము. అంటే వాళ్ళకి శోషణ, గ్రహించేటువంటి గుణం లేకపోవటం ప్రేగులకు. ఎమోషన్, ఏదైనా స్ట్రెస్, ఏదైనా బాగా టెన్షన్ బాగా ఉండడము. ఓవర్ ఫీడింగ్, ఎక్కువ ఫీడింగ్ పిల్లలకి ఇవ్వడము. లేదా అండర్ ఫీడింగ్, తక్కువ ఇవ్వడము. మాల్ న్యూట్రిషన్, ఫీడింగ్ ఇచ్చినా కూడా ఆ ఫీడింగ్ ఎలా ఉంది అంటే దాంట్లో ఎటువంటి పోషక విలువలు లేవు, అటువంటి ఆహారం ఇచ్చినాం, దాన్ని మాల్ న్యూట్రిషన్ అంటాం. ఇవన్నీ కారణాలు. నౌ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముండవచ్చు? సిమ్టమ్స్ మే వేరీ విత్ సివియారిటీ, కాజ్ అండ్ టైప్ ఆఫ్ ఆన్సెట్. ఏముంటాయి దాంట్లో? లో గ్రేడ్ ఫీవర్, తక్కువ స్థాయి జ్వరం ఉంటుంది. అనరెక్సియా, ఆకలి లేకపోవటం, వామిటింగ్ ఉంటుంది. స్టూల్స్ ఎలా ఉంటాయి? లూజ్ అండ్ ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీ అంటే దాని గుణము, తీరు ఎలా ఉంటుంది? లూజ్గా ఉండి వాటర్గా ఉంటుంది. రంగు ఎలా ఉండవచ్చు? మేబీ ఎదర్ గ్రీన్ ఆర్ ఎల్లోయిష్ గ్రీన్ ఉండవచ్చు. దాంట్లో ఇంకేం ఉండవచ్చు? కంటైన్ మ్యూకస్ ఉండవచ్చు, పస్ ఉండవచ్చు, బ్లడ్ ఉండవచ్చు. ఫ్రీక్వెన్సీ అనేది 20 to 20 times per day పోవచ్చు వాళ్ళు. ఇంకేముంటుంది వాళ్ళలో? ఇరిటేబిలిటీ అండ్
రెస్ట్లెస్నెస్, మానసికంగా చికాకుగా ఉండి స్థిమితంగా ఉండకుండా అటు ఇటు భయపడుతూ ఉంటారు అనమాట. లాస్ ఆఫ్ సబ్ క్యూటేనియస్ ఫ్యాట్, చర్మం కింద ఉన్నటువంటి కొవ్వు, స్కిన్ కింద ఉండేటువంటి ఫ్యాట్ అనేది ఒకటి కోల్పోయి స్కిన్ ఏమవుతుంది, ఫోల్డ్స్ ఏర్పడుతుంది అనమాట, మడతలు పడిపోతాయి. వెయిట్ లాస్, ఎక్కువ శరీరం నుంచి వాటర్ పోవడం వల్ల వారికి ఏమవుతుంది, బరువు కూడా తగ్గిపోతారు. పూర్ స్కిన్ టర్గర్ అండ్ డ్రై స్కిన్, స్కిన్ అంతా మెత్తబడిపోయి డ్రైగా ఉండిపోతుంది, దానికి ఆ సాగే గుణం అనేది ఉండదన్నమాట. ఇవి ఉంటాయి అన్నమాట సింటమ్స్. ఏమేమి ఉంటాయి, డిప్రెస్డ్ యాంటీరియర్ ఫాంటినెల్లే, తలపైన ఉంటుంది మాడ, అది లోనికి వెళ్ళిపోతుంది. సంకెన్ ఐస్, గుంత కళ్ళు అంటాం. డ్రై స్కిన్ అండ్ మ్యూకస్, చర్మము స్కిన్ అంతా డ్రైగా ఉండి మ్యూకస్ పొరలు ఉంటాయి కదా, స్లెష్ పొరలు అన్నీ డ్రై అయిపోతాయి. స్కిన్ ఈస్ గ్రేష్ కలర్, పింక్ కాకుండా గ్రేష్ అయిపోతుంది, పాలిపోతుంది అనమాట. ఇంకేమవుతుంది, లెథర్జిక్ అంటే వీక్గా ఉంటారు. స్కిన్ టర్గర్ పూర్ అంటే స్కిన్ మనం లాగినప్పుడు అది ఫోల్డ్ అయిపోతుంది కానీ మళ్ళీ దగ్గరికి రాదు, అంటే ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది అన్నమాట, సాగిగుణం తగ్గిపోతుంది. డీహైడ్రేటెడ్, మొత్తం వాటర్ అంతా కోల్పోతుంది అన్నమాట. దీని ఏమంటే మనము నిర్జలీకరణ అంటాం, జలం వాటర్ అనేది పోవటం. ఇంకా చెప్పింది తగ్గుతుంది. ప్యాలర్, మొత్తం పాలిపోవడము. తలపై ఉన్నటువంటి ఫాంటనెల్లే, మాడలన్నీ మొత్తం అవుతాయి, సంఖ్యను లోనికి వెళ్ళిపోతాయి. దీనికి మనం ఎట్లా గుర్తిస్తామంటే హిస్టరీ వేసుకుంటాం, అంటే అడుగుతాం వారి గురించి ఏందని చెప్పేసి. తర్వాత యూఆర్ గోయింగ్ టు ఎగ్జామిన్, పేషెంట్ని మనము ఫిజికల్ ఎగ్జామిన్ చేస్తాం అనమాట. ఎగ్జామిన్ చేసి ఎంత మేరకు వాడికి డీహైడ్రేషన్ అయిందనేది మనము తెలుసుకుంటాం. తర్వాత స్టూల్ ఎగ్జామినేషన్, మల పరీక్ష చేస్తాం. తర్వాత బ్లడ్ ఎగ్జామినేషన్, బ్లడ్లో హిమోగ్లోబిన్, టోటల్ కౌంటు, డిఫరెన్షన్ కౌంటు, ఈఎస్ఆర్ అంటాం, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. తర్వాత సీరం ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంది, సీరంలో ఉన్నటువంటి లవణాలు, పొటాషియం, సోడియం, క్లోరైడ్ అవన్నీ అన్నమాట. తర్వాత ఏబిజీ అంటాం, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ అనాలిసిస్, ఇవన్నీ చేస్తాం అన్నమాట. తర్వాత ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డైరియా, ఎట్లా నివారిస్తాము, ఎలాగని మనము కంట్రోల్, అదుపు చేస్తాం. ఏం చేస్తాం, ఫస్ట్ దీంట్లో మనము రీహైడ్రేషన్ థెరపీ అంటాం. తిరిగి మనం వారికి మరల హైడ్రేషన్ వాటర్ని ఇవ్వాలి. దాంట్లో ఏం చేస్తాం, ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ ఇవ్వడం. తర్వాత కంటిన్యూగా ఫీడింగ్ ఇవ్వడం. ఐవి ద్వారా ఫ్లూయిడ్స్ ఇవ్వడం. ఏవేవి, ఇంజెక్షన్ లాగా ఏమన్నా లిక్విడ్స్ ఉంటాయి కదా, డెస్ట్రోస్, D5, D10 లాంటివి ఏమన్నా ఇవ్వచ్చు. ఈ ఓఆర్ఎస్ దాంట్లో మనకు ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఏమేమి ఉంటాయి మనకు అంటే, వీ హ్యావ్ సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం సిట్రేట్ అండ్ ఆల్సో గ్లూకోజ్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓఆర్టీ ప్రొవైడెడ్ విత్ ఓఆర్ఎస్ అండ్ హోమ్ అవైలబుల్ ఫ్లూయిడ్, ఇంట్లో లభించేటువంటి ద్రవాలు, ఉదాహరణకి పళ్ళ రసాలు, లేకపోతే కొబ్బరి నీరు, పప్పుతో వేసినటువంటి సూప్ లాంటిది ఏదన్నా, లేకపోతే వీక్ టీ, తేలికపాటి టీ ఇవ్వచ్చు. రోల్ ఆఫ్ ఎంపీహెచ్డబ్ల్యూ, మీరేం చేయాలి దీంట్లో, కలెక్ట్ హిస్టరీ ఆఫ్ ఇల్నెస్, మీరు వారి పూర్తి చరిత్రను అడగండి. పెర్ఫార్మ్ ఫిజికల్ అసెస్మెంట్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ డిహైడ్రేషన్, బేబీ యొక్క బాడీ ఎలా ఉంది మనము అంచనా వేయాలన్నమాట, అంటే ఎంత మేరకు వాడికి ఫ్లూయిడ్స్ పోయినాయని మనం చూసుకోవాలి. అసెస్ ద ఆన్సెట్ ఆఫ్ ఇల్నెస్, కన్సిస్టెన్సీ, ఫ్రీక్వెన్సీ అండ్ నేచర్ ఆఫ్ స్టూల్స్, అంటే వచ్చి ఎన్నాళ్ళు అయింది, ఇది ఎన్ని రోజులు అయింది, వారి యొక్క స్టూల్స్ బలం ఎలా ఉంది, ఎటువంటి ఏమంటారు అది గుణం ఉంది దానికి, వాటర్గా ఉందా, లిక్విడ్గా ఉందా, థిక్ ఉందా, సాఫ్ట్ ఉందా, ఎన్నిసార్లు, ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు వాడబోతున్నాడు అది చూస్తాం. తర్వాత రిస్టోర్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, వారికి ద్రవ పదార్థాలు ఎక్కువ ఎక్కిస్తాం మనం వారికి.
డ్రగ్స్ ప్రొవైడ్ టు ట్రీట్ డయేరియా. ఏమి ఇవ్వచ్చు మెడిసిన్స్ మనం వీరికి అంటే అమాక్సిలిన్, స్ట్రెప్టోమైసిన్, మెట్రానిడిజోల్ లాంటివి ఇవ్వచ్చు. తర్వాత అడ్మినిస్టర్ ఓఆర్ఎస్, తర్వాత ఐవి ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించాలి. మెయింటైన్ ద ఇంటేక్ అండ్ అవుట్పుట్ రికార్డింగ్. వారికి ఎంత లోనికి పోయింది, ఎంత బయటకు వచ్చిందని మనం వారికి రికార్డింగ్ రాసుకుంటాం మనం. ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బై గుడ్ హ్యాండ్ వాషింగ్, ప్రాపర్ డిస్పోజబుల్ ఆఫ్ స్టూల్స్, కేర్ ఆఫ్ డైపర్ ఏరియా, యానల్ ఏరియా, హైజీనిక్ మెజర్స్. ఇన్ఫెక్షన్ అనేది మనము స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే గుడ్ హ్యాండ్ వాషింగ్, హ్యాండ్స్ అనేవి శుభ్రంగా వాష్ చేసుకోవడము, ప్రాపర్ డిస్పోజబుల్ ఆఫ్ స్టూల్స్, వాళ్ళ యొక్క మలమును తగిన రీతిలో నిర్మూలించడం అన్నమాట. అంటే బయటికి ఇక్కడ కాకుండా టాయిలెట్లోకి అట్లా ఏమైనా చేయడము. తర్వాత కేర్ ఆఫ్ డైపర్స్, వారికి వాడేటువంటి డైపర్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియా అంతా తడిగా ఉండి తేమతో ఉండి చెడిపోవడం ఉంటుందన్నమాట. స్కిన్ అక్కడ కాకుండా మనము డ్రైగా ఉంచడం చేయాలన్నమాట. ముఖ్యంగా యానస్ ఏరియా, మలద్వారం ఉన్నటువంటి ఏరియాని హైజీన్ శుభ్రంగా చేసుకోవాలి. ప్రివెంట్ స్కిన్ బ్రేక్ డౌన్ బై కీపింగ్ పెరీనియల్ ఏరియా డ్రై అండ్ క్లీన్, ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ డైపర్, ఎక్స్పోజ్ డైపర్ ఏరియా టు ఎయిర్ అండ్ లైట్. సో ఆ ప్రాంతంలో చర్మం అనేది చెడకుండా ఉండకి ఏం చేస్తాం మనము డ్రైగా ఉంచి క్లీన్గా ఉంచి తరచుగా డైపర్ని మారుస్తూ ఉండాలి. ఆ ప్రాంతం అంతా ఎప్పటికీ గాలి తగిలేటట్టు పెట్టుకోవాలన్నమాట. ప్రివెంట్ స్క్రాచింగ్ ఆర్ రబ్బింగ్ ఆఫ్ ఇరిటెడ్ స్కిన్ అండ్ యూజ్ ప్రొటెక్టివ్ బ్యారెక్ క్రీమ్. దురద పెడుతున్నప్పుడు గోకడం లాంటివి చేయకుండా క్రీమ్స్ అనేవి వాడాలన్నమాట. ప్రొవైడ్ అడిక్వేట్ న్యూట్రిషనల్ ఇంటేక్, ఎక్కువ మోతాదులో కాకుండా తగిన మోతాదులో, అడిక్వేట్ అంటే సరిపోయినంతగా మనము పోషక విలువలు ఇచ్చిన ఆహారము ఇవ్వాలి. తర్వాత అవాయిడ్ ఫుడ్స్ రిచ్ ఇన్ ఫ్యాట్ అండ్ షుగర్. ఆహారంలో ఫ్యాట్స్ కానీ చక్కెర పదార్థాలు కానీ తక్కువ ఉండాలి. హై ఫైబర్ పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. సాఫ్ట్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేయాలన్నమాట. తర్వాత ఎంకరేజ్ ఎనర్జీ రిచ్ ఫుడ్ లైక్ రైస్, పొటాటోస్, పల్సెస్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఆహారం ఎట్లుండాలంటే ఎనర్జీ, శక్తినిచ్చేటువంటి ఆహారం, ముఖ్యంగా అన్నం కావచ్చు, ఏమంటారు ఆలుగడ్డ, బంగాళదుంప, పప్పులు, పళ్ళు, కూరగాయలు కావచ్చు. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఖచ్చితంగా కంటిన్యూ చేయాలన్నమాట. తర్వాత మదర్కి మీరు ఏం టీచ్ చేయాలంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ లేకపోవచ్చు మన ఇంటి దగ్గర వారికి, అప్పుడు మనం వారికి ఇంట్లోనే ఎలా తయారు చేయాలి ఓఆర్ఎస్ ప్యాకెట్ చూస్తే మనం లీటర్ వాటర్ తీసుకొని చిటికెడు ఉప్పు, చెంచా పంచదార వేసి వేడి చేసి మరిగించి తాపడం, దీన్ని మనము ఓఆర్ఎస్ అంటాం. ఇంట్లో చేసేటువంటి ద్రవం అన్నమాట. తర్వాత అది తయారు చేసేటప్పుడు పాటించాల్సినటువంటి హైజీనిక్ మెజర్స్ అంటే శుభ్రమైనటువంటి పాత్ర కావచ్చు, శుభ్రమైనటువంటి నీరు కావచ్చు, అటువంటిది మెయింటైన్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ టాపిక్ దీంట్లో డిస్క్రైబ్ అబౌట్ వార్మ్ ఇన్స్టేషన్స్. వామ్స్ నట్టలు అంటాం. సో పిల్లల్లో దీని సమస్య ఎలా ఉంటుందో మనము చూద్దాం. హెల్మెంతిక్ ఇన్వెస్టేషన్స్ అంటాం ఇంకో పేరు. ఈజ్ అ కామన్ హెల్త్ ప్రాబ్లమ్ ఇన్ ద చిల్డ్రన్. ఇట్ ఈస్ కాస్డ్ బై ఇంప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రీటా. మనిషి యొక్క విసర్జకాలు అనేవి ఉంటాయి కదా, వాటిని తగిన రీతిలో నిర్మూలించకపోతే అది సంక్రమించి వేరేవారికి వెళ్తుంది. ఇది మోస్ట్ కామన్ కారణం అన్నమాట. కామన్ హెల్మెంతిస్ ఈ ముఖ్యమైనటువంటి రకాలు ఏ దీంట్లో ఉంటాయి నట్టలు అంటే రౌండ్ వామ్, లేకపోతే పిన్ ఆర్ థ్రెడ్ వామ్, హుక్ వార్మ్ అండ్ టేప్ వామ్స్. ఇవన్నీ రకరకాల పాములు అన్నమాట. ఫస్ట్ వన్ రౌండ్ వార్మ్ అంటాం. ఇంకో పేరు ఏం పేరు ఆస్కేరియాసిస్ లుంబ్రికాయిడ్స్ అంటాం. ఆస్కేరియాసిస్ లుంబ్రికాయిడ్స్ ఇది ఏజెంట్ అన్నమాట. ఎక్కువగా ఇది ఎవరిలో వస్తుంది? హోస్ట్ మ్యాన్లో వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఫీసెస్ కంటైనింగ్ ఎగ్స్. ఫీసెస్ అంటే మలము, దాని గుడ్లు ఉంటుంది దాంట్లో మలంలో. అది పొరపాటున ఏమవుతుంది ఏదో రీతిలో నోట్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ డైరెక్ట్గా పోవడం కాదు, ఆ మలం ఉన్నటువంటి ప్రాంతంలో నీరు అనేది పారి ఆ నీరు అనేవి మనం త్రాగే నీటి వస్తువులు ఉంటాయి కదా, నీళ్ళ చెరువులోకి అక్కడ పోవడము, అది తీసుకోవడం లాంటి అట్లా అనమాట రావడం. లేకపోతే పంట పొలాల పక్కల విసర్జితాలు అనేవి అట్లే ఉండి
వర్షం వల్ల అవి ఏమవుతాయి, నీళ్ళు అనేవి పంటలోకి వెళ్ళిపోయి అక్కడ ఆహారం కలిసిపోవచ్చు. సో దీని లక్షణాలు ఏముంటాయంటే జనరల్ వీక్నెస్ ఉంటుంది, అనీమియా ఉంటుంది, రక్తహీనత, లాస్ ఆఫ్ అపెటైట్ ఉంటుంది, ఆకలి లేకపోవడము, ఉదరంలో నొప్పి ఉంటుంది, వెయిట్ లాస్ బరువు అనేది తగ్గిపోతారు వాళ్ళు, నాజియా వికారంగా ఉంటుంది, కాఫ్ దగ్గు ఉండడము, దాంతోపాటు గ్రోత్ ఫెయిల్యూర్, వాళ్ళ ఏజ్ ప్రకారం వారికి గ్రోత్ అనేది ఉండదు, తక్కువగా వాళ్ళ యొక్క పెరగడం అనేది తక్కువ ఉంటుంది. చికిత్స ఏంది, వీ కెన్ గివ్ సమ్ యాంటీ హెల్మెంటిక్స్, అట్లా చంపడానికి కొన్ని మందులు ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ అల్బెండజోల్ లేకపోతే మెబెండజోల్. ఇంకా పెపరజిన్ సిట్రేట్ అనే మెడిసిన్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ వార్మ్, ఎవరు పిన్ వార్మ్ ఆర్ థ్రెడ్ వార్మ్. దిస్ ఈజ్ వెరీ కామన్ నెమటోడ్ పారాసైట్ ఇన్ ద ఇంటెస్టైన్. దాంట్లో ఏజెంట్ ఎవరది, ఎంట్రోబియస్ వెర్మికాలిస్ అనేటువంటి ఏజెంట్ ఏం చేస్తుంది, ఈ వ్యాధిని కలిగిస్తుంది అన్నమాట మనుషుల్లో. ఇది ఎలా సంక్రమిస్తుంది, స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎట్లుంటుందంటే ఎగ్స్ ఆర్ క్యారీడ్ అండర్ ద ఫింగర్ నెయిల్స్, గోర్లలోన, ముఖ్యంగా చేతి గోర్ల లోపల దీని తాలూకు ఎగ్స్ అనేవి ట్రాప్ అవుతాయి. అది పొరపాటు నోట్లో పెట్టుకుంటే నోట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. తర్వాత కంటామినేటెడ్ క్లాతింగ్, వారి యొక్క దుస్తులు కూడా ఆ ఎగ్స్తో నిండిపోయి ఉండవచ్చు. లేకపోతే వారు వాడేటువంటి బెడ్ లెనిన్, దుప్పట్లు, అవి కూడా కారణం కావచ్చు. లక్షణాలు ఏముంటాయంటే పూర్ అపెటైట్, ఆకలి తక్కువగా ఉండడం, వెయిట్ లాస్ అయిపోతారు, బరువు తగ్గిపోతారు. ఇంకొకటి ఇంపార్టెంట్ టీత్ గ్రైండింగ్ అంటాం. ముఖ్యంగా నైట్ టైం పిల్లలు ఏం చేస్తారు, వీళ్ళు దంతాలు గ్రైండింగ్ కొరుకుతూ ఉంటారు పళ్ళు లోపల. ఉదరంలో నొప్పి, అబ్డమినల్ పెయిన్, వికారంగా ఉండి వామిటింగ్ రావచ్చు. ఓరల్ ఇచ్చింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫీచర్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఓరల్ ఇచ్చింగ్, నోట్లో దురద ఉంటుంది, దాంతోపాటు యానల్ ఇచ్చింగ్, మలద్వారం ప్రాంతంలో కూడా దురద ఉంటుంది. చికిత్స ఏంది, యాంటీ హెల్మెంటిక్ మెడిసిన్స్ ఏవేవి, అల్బెండజోల్, మెబెండజోల్ ఆర్ పెపరజిన్. ప్రివెన్షన్, నివారణ ఎట్లా చేస్తాము, గుడ్ పర్సనల్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రతని పాటించాలి, వారి గోర్లను కత్తిరించాలి, ఎప్పుడు చేతులైనప్పుడు సోప్ అండ్ వాటర్తో, ముఖ్యంగా మలవిసర్జన తర్వాత సోప్ అండ్ వాటర్తో కడుక్కోవడము. యూజ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, తాగే నీరు ఎలా ఉండాలి, సేఫ్గా ఉండాలి. వాష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బిఫోర్ ఈటింగ్, తినే ముందు కూరగాయలని లేదా పళ్ళని వాష్ చేసుకోవడము. కుక్ మీట్ వెల్ బిఫోర్ ఈటింగ్, తినే ముందు ముఖ్యంగా మీట్, మాంసంని బాగా ఉడికేటట్టు చూసుకోవాలి. ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఆఫ్ హెల్త్, ముఖ్యంగా ఈ వామ్స్ గురించి తల్లికి ఏం చేయమని ఇక్కడ మనము విద్యాబోధన చేయాలన్నమాట. నెక్స్ట్ వార్మ్ ఏది, హుక్ వార్మ్ అంటాం, కొంకి పురుగు అంటారు అన్నమాట. వెన్ ఎ పర్సన్ వాక్స్ బేర్ ఫుట్ ఆన్ ద కంటామినేటెడ్ సాయిల్, ద ఇన్ఫెక్షన్ లార్వే పెనట్రేట్ ద స్కిన్ అండ్ ఎంటర్ ద హ్యూమన్ హోస్ట్. ఎప్పుడైతే మనము కాళ్ళకు ఎటువంటి చెప్పులు లేకుండా ఈ కొంకి పురుగు ఉన్నటువంటి ఇసుక నడుస్తుంటే ఏమవుతున్నది, వారి పాదాల్లోకి చొచ్చుకుపోవడానికి అవకాశం అవుతుంది అన్నమాట. అట్లా వెళ్ళి అది ఏమవుతుంది, స్కిన్లోంచి బ్లడ్లోంచి ఏమవుతున్నది, ప్రేగుల్లోకి వెళ్ళిపోయి అక్కడ గుడ్లు పొదిగి అక్కడ పెద్దవి దాంట్లోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఎంత దాదాపు 6 వారాల్లోకి అది ఎఫెక్ట్ అయిపోతుంది. సైన్స్ అండ్ సింటమ్స్ ఏముంటాయి, హుక్ వార్మ్ మెకాజ్ అల్సర్, ఇంటెస్టైన్ యొక్క గోడల్ని తొలుస్తుంటుంది కాబట్టి అక్కడ ఏమవుతుంది, అల్సర్ రావచ్చు, బ్లడ్ లాస్ అయిపోతుంది. బ్లడ్ లాస్ అయిపోతే వాళ్ళకి ఏమవుతుంది, అనీమియా వస్తుంది, ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా. తర్వాత ఎడిమా, మొత్తం ఒళ్ళంతా వాపు ఉండడము, హార్ట్ ఫెయిల్యూర్ కావడము. తర్వాత లాస్ ఆఫ్ బాడీ రెసిస్టెన్స్ అంటే ఏంది, వ్యాధిని నిర్మూలించే లేదా ఎదుర్కొనే శక్తి లేకపోవడం, తక్కువ అయిపోవడం, ఇమ్యూనిటీ పవర్. ప్రివెన్షన్ ఏంది, ముందే వారికి ఏం చేయొచ్చు, మనము మెబెండజోల్ అనే ట్యాబ్లెట్ ఇవ్వచ్చు. తర్వాత యూజ్ ఆఫ్ శానిటరీ లాటెన్స్, ఎక్కడెక్కడ ఆరు బయట మళ్ళీ వచ్చిన పంట పొలాల్లో బయట కాకుండా ఇంట్లోనే టాయిలెట్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడము. ఎఫిషియెంట్ సీవేజ్ డిస్పోజల్ అంటే ఏంది, వ్యర్థ పదార్థాలని వెలుపలికి బయటికి నిర్మూలించడానికి తగినటువంటి
ఏర్పాటు చేసుకోవడము, ఎడ్యుకేషన్ అబౌట్ ద హైజీన్, వ్యక్తిగత పరిస్థితి గురించి మనకి విద్యాబోధన చేయడము, తర్వాత కాళ్ళకు ఖచ్చితంగా ఫుట్వేర్, చెప్పులు అనేవి ధరించడము, తినక ముందు మరొచ్చిన తర్వాత హ్యాండ్స్ని శుభ్రంగా కడుక్కోవడం వంటివి మనము వాళ్ళకి చెప్తాం అన్నమాట. తర్వాత చైల్డ్ నెయిల్స్ ఆర్ టు బి ట్రిమ్డ్, వాళ్ళ గోరును కత్తిరించడము. షో దెమ్ హౌ డర్ట్ కలెక్ట్స్ అండర్ ద లాంగ్ ఫింగర్ నెయిల్స్ అండ్ మస్ట్ బి క్లీన్, వాళ్ళకి చూపించాలన్నమాట ఎలా గోర్ల మధ్యలో దుమ్ము లేదా చెత్త ఏర్పడుతుందో వారికి అర్థం చెప్పారన్నమాట. వాషింగ్ హ్యాండ్స్ థరోలీ బిఫోర్ ఈటింగ్ అనేది ఖచ్చితంగా ఇక్కడ తప్పకుండా తినే ముందు వాళ్ళ ఆ చేతులను శుభ్రంగా కడుక్కోవడం. టీచ్ పాటీ హైజీన్ అంటే ఏంది, మలవిసర్జన ఎలా చేయాలి, ఏ ప్రాంతం చేయాలి, హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి వాళ్ళకి చెప్పాలి. డు నాట్ షేర్ టవల్స్ అండ్ అండర్ గార్మెంట్స్, వాళ్ళ దుస్తువులు కానివ్వండి, వాళ్ళ టవల్స్ కానివ్వండి వేరే వారి దేవత వాళ్ళు షేర్ చేసుకోవాలని చెప్పాలన్నమాట. టీచ్ టు షవర్ రెగ్యులర్, ప్రతిరోజు ఖచ్చితంగా స్నానము చేయడము. తర్వాత ప్రైవేట్ పార్ట్స్ థరో క్లీన్, వారి యొక్క ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏంది, మర్మాంగాలు అనేవి క్లీన్ ఎలా ఉంచుకోవాలో చెప్పాలి. క్లీన్ హౌస్ థరోలీ అండ్ విత్ ప్రాపర్ డిస్ఇన్ఫెక్టెంట్స్, ఇంటిని శుభ్రం ఎలా చూసుకోవాలి, ఎటువంటి డిస్ఇన్ఫెక్టెంట్స్ ఉంటాయి కదా, ఫినాయిల్, డెటాల్ లాంటివి ఎలా వాడుకొని చెప్పాలి. అలో ప్లెంటీ ఆఫ్ సన్షైన్ ఇన్ కిడ్స్ రూమ్, పిల్లల్లో ఎక్కువ మోతాదులో ఎండ బాగా వస్తే చూసుకోవాలన్నమాట. ఇఫ్ అన్ట్రీటెడ్, ఒకవేళ మనము ఇది ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది, అది ప్రేగులని బ్లాక్ అడ్డంగా అయిపోతుంది, బ్లాక్ చేసేస్తుంది, వేరే ఆర్గాన్స్కి కూడా అది సంక్రమించి వారి యొక్క నార్మల్ గ్రోత్ అండ్ డెవలప్మెంటు కాకుండా చేసే అవకాశము ఉంటుందన్నమాట. ఇది వార్మ్ ఇన్ఫెస్టేషన్స్.